హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం 11th క్లాస్ NCERT ఆర్ఎస్ శర్మ సిరీస్ని స్టార్ట్ చేసుకొని దాంట్లో భాగంగా మనము ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది కదా. అండ్ ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు మనము అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అండ్ వేదిక్ పీరియడ్ అనే టాపిక్ని మనకి 11th క్లాస్ NCERT బుక్లో చాప్టర్ నెంబర్ 7ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఇది డిఫరెంట్ పార్ట్స్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అంతా ఒక సెషన్లోనే కంప్లీట్ అవ్వదు కాబట్టి ఈరోజు చాప్టర్ 7 పార్ట్ 1ని మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో మనం ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, అసలు ఈ ఆర్యులు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఏంటి, అండ్ వేదిక్ పీరియడ్ అంటున్నాం కదా. వేదిక్ పీరియడ్లో మనము వేదిక్ లిటరేచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు వేదిక్ లిటరేచర్ అంటే దాంట్లో భాగంగా ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా వచ్చాయి అన్నవి డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి సంబంధించి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే కొత్త బ్యాచెస్ July 1st నుంచి స్టార్ట్ అయ్యాయి. సో దీంట్లో ఏంటంటే జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతుంది. అండ్ NCERT ఫౌండేషన్ కానీ, కరెంట్ అఫైర్స్, CSATతో పాటు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ కూడా కవర్ అవుతుందన్నమాట. ఈ టోటల్ కోర్స్కి ఫీ వచ్చేసి 65,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. కొత్త బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. హరియప్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ కోర్స్. అండ్ కొత్త బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ LTX క్లాసెస్ ఆఫ్లైన్ బ్రాంచ్ వైజాగ్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు డిజిటలైజ్డ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, మెంటార్స్ ఉంటారు. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళతోటి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మొత్తం యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీకు ఏవేవైతే బుక్స్ కావాలో అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. GS and CSAT కంప్లీట్గా కవర్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వైజాగ్ వచ్చి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఒకసారి మీరు డైరెక్ట్గా వైజాగ్ బ్రాంచ్కి విజిట్ చేసి అక్కడ మీరు ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్ వినొచ్చు. డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మెంటార్స్ తోటి డిస్కస్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని మీరు కోర్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో. ఓకే, సో దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఆర్ మీరు వైజాగ్కి డైరెక్ట్గా రావాలి అనుకుంటున్నట్టయితే సెక్టార్ 8 MVP కాలనీ విశాఖపట్నంలో LTX బ్రాంచ్ ఉంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఇవాళ టాపిక్ ఏంటి అంటే అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. ఇది మనకి NCERTలో చాప్టర్ నెంబర్ 7లో ఉంటుందన్నమాట. చాప్టర్ నెంబర్ 7 అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. ఒకసారి మనము అసలు ఈ ఆరియన్స్ ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఆరియన్ పీరియడ్, దీన్నే వేదిక్ పీరియడ్ అంటాం కదా, దీని టైమ్ లైన్ ఏంటి, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ద సిటీస్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్ హ్యాడ్ డిక్లైన్డ్ బై 1500 BC. మనము దీనికి ముందు వీడియోస్లో హరప్పన్ సివిలైజేషన్ అది ఎలా ఫ్లరిష్ అయింది, ఎక్కడెక్కడ దాని ఆరిజిన్ ఏంటి, అది ఎలా ఎక్స్పాండ్ అయింది, దాని ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, అక్కడ దొరికినటువంటి రిమైన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఓకే, అండ్ అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఆస్పెక్ట్స్, సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్స్, ఎకానమీ అన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది కదా. అంత అద్భుతంగా ఫ్లరిష్ అయినటువంటి హరప్పన్ సివిలైజేషన్ అనేది మనకి డిక్లైన్ అయిపోయింది బై 1500 BC. మనకి ఇక్కడ ఈ డిక్లైన్ అవ్వడంలో we are not known correctly the reasons ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కొంతమంది ఏమంటారు అంటే ఫ్లడ్స్ వల్ల డిక్లైన్ అయింది అంటారు. ఇంకొంతమంది హిస్టారియన్స్ ఏమంటారు అంటే దే ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఎక్స్టెండెడ్ డ్రాట్ వాజ్ ద రీజన్ అని అంటారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే ఇండస్ రివర్ ఒడ్డున కదా ఉంది, ఆ ఇండస్ రివర్ ఫ్రీక్వెంట్గా దాని యొక్క కోర్స్ని చేంజ్ చేసుకునేది. సో అంటే డైరెక్షన్స్ని మార్చుకునేది. సో అట్లా మార్పు వల్ల ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దెబ్బతినింది అంటారు. ఇంకొంతమంది ఏంటి అని అంటే ఇవన్నీ కాదు, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ వల్ల, ఆర్యులు రావడం వల్ల, ఆరియన్స్కి ఇండస్ వ్యాలీ పీపుల్కి మధ్య జరిగిన గొడవలో హరప్పన్ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయింది అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ కొంతమంది హిస్టారియన్స్ ఏమని మాట్లాడతారు అని అంటే
అవి రెండు కోయిన్సిడెంటల్లీ మ్యాచ్ అయ్యాయి అంతే. అంటే అది హరప్పా డిక్లైన్ అవ్వడము, అదే టైంకి ఆర్యన్స్ రావడము మ్యాచ్ అయ్యాయి కాబట్టి అట్లా అంటారు. కానీ బట్ మనకి ఎక్కడ ఆ రెండు రేసెస్ మధ్య పెద్ద యుద్ధం జరిగినట్టు కానీ అట్లాంటి స్కెలిటల్ రిమైన్స్ కానీ ఒక వార్ ఎవిడెన్స్లు మనకి ఎక్కడ దొరకలేదన్నమాట. ఓకే, సో కాబట్టి చూద్దాం. ద సిటీస్ ఆఫ్ హరప్పన్ కల్చర్ హ్యాడ్ డిక్లైన్డ్ బై 1500 BC. Consequently, their economic and administrative system slowly declined. Around this period, Aryans entered northwest India, probably from Indo-Iranian region. సో వీళ్ళు ఆరియన్స్ ఇండియాలోకి ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు అని అంటే ఇట్లా నార్త్ వెస్ట్లో నుంచి ఎంటర్ అవ్వడం జరిగింది. మనకి నార్త్ వెస్ట్ నుంచి వచ్చారు అంటే ఇక్కడ మనకి ఏం ఉంటాయి, సెంట్రల్ ఏషియా ఉంటుంది కదా మనకి. ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ఇరాన్ ఈ ప్రాంతం నుంచి వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో ఆరియన్స్ ఆర్ ఆఫ్ ఇండో ఇరానియన్ ఆరిజిన్. దే ప్రాబబ్లీ కేమ్ ఫ్రమ్ ఇండో ఇరాన్ అనమాట. అండ్ దే ఎంటర్ ఇండియా త్రూ నార్త్ వెస్ట్ గుండా ఇండియాలోకి రావడం జరిగింది. అసలు ఆర్యులు అంటే ఏంటి? ద వర్డ్ ఆర్య మీన్స్ నోబుల్, అంటే బాగా లెర్న్డ్ పర్సన్, అంటే చదువుకున్న వ్యక్తి, గొప్పవాడు అని అనాలి అని అంటే మనం ఏమంటామంటే ఆర్యుడు, ఆర్య అని చెప్పి పిలుస్తామన్నమాట. Aryans migrated to India in several waves through the passes in the northwestern mountains. మనకి నార్త్ వెస్ట్ మౌంటైన్స్లో ఉన్న రకరకాల మౌంటైన్ పాసెస్ ఉన్నాయి కదా. సో ఈ మౌంటైన్ పాసెస్ అంటే ఆ దారులు ఏవైతే ఉన్నాయో ఆ మౌంటైన్స్ మధ్య వాటి గుండా వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ రకరకాల పీరియడ్స్లో ఎంటర్ అయ్యారనమాట వీళ్ళు ఇండియాకి. దేర్ అర్లియస్ట్ లైఫ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ మెయిన్లీ pastoral, agriculture being a secondary occupation. ఇక్కడ మనం we can clearly observe the difference between Indus Valley people and Aryans. Indus Valley peopleకి అగ్రికల్చరే మెయిన్ ఆక్యుపేషన్, కానీ ఆరియన్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ మెయిన్ జీవనోపాధి ఏంటి అంటే పాస్టోరల్ లైఫ్, అంటే పశుపోషణ వీళ్ళకి ముఖ్య జీవనోపాధి అనమాట. అండ్ వీ నో అబౌట్ ద ఆరియన్స్ ఫ్రమ్ ద ఋగ్వేద ద్వారా మనకి ఆరియన్స్ గురించి తెలుస్తుంది. Aryan names also appear in Kassite inscriptions of about 1600 BC from Iraq. ఇరాక్లో ఉన్న కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అండ్ మిటానీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ 14th century ఫ్రమ్ సిరియా. ఇరాక్, సిరియా ఇట్లాంటి కంట్రీస్లో ఆ 1600 BCకి చెందిన ఇన్స్క్రిప్షన్స్లో ఆరియన్స్ గురించి మెన్షన్ చేయబడింది. అంటే మనకేం తెలుస్తుంది, వీళ్ళు ఇరాక్, సిరియా ప్రాంతం నుంచి ఈ మౌంటైన్ పాసెస్ ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యి మైగ్రేట్ అయ్యి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఇదే 1600 BCకి సంబంధించి ఋగ్వేద అట్లాంటి వాటిల్లో కూడా ఆరియన్స్ని రెఫర్ చేయడం జరిగిందనమాట. దే ఇనిషియల్లీ సెటిల్డ్ ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ అండ్ ద ప్లెయిన్స్ ఆఫ్ పంజాబ్. వీళ్ళు నార్త్ వెస్ట్లోకే వచ్చారు కాబట్టి అక్కడే సెటిల్ అయ్యారు ఫస్ట్ పంజాబ్ అక్కడ. అండ్ లేటర్ ఆన్ దే మూవ్డ్ ఇన్ టు ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. అక్కడి నుంచి మెల్లమెల్లగా వీళ్ళు ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్కి మూవ్ అవ్వడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్కి అంతా మూవ్ అయ్యారు. అండ్ వీళ్ళు పాస్టోరల్ లైఫ్ కదా, పశుపోషణ కదా, కాబట్టి వీళ్ళ లైఫ్ ఎట్లా ఉండింది, ఇండస్ వ్యాలీ పీపుల్ అనుకోండి అగ్రికల్చర్ కాబట్టి దే హ్యావ్ ఏ సెటిల్డ్ లైఫ్, అంటే ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళదేంటి పాస్టోరల్ లైఫ్ కాబట్టి వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట, నొమాడిక్ లైఫ్ వీళ్ళది. అండ్ వర్ మెయిన్లీ ఇన్ సర్చ్ ఆఫ్ పాస్చర్స్, అంటే ఎక్కడ బాగా పచ్చిక బయళ్ళు ఉంటాయో అక్కడికి జంతువుల్ని తీసుకెళ్తూ వాటిని పోషించుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి నొమాడిక్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాళ్ళు. బై 6th century BC దే ఆక్యుపైడ్ ద హోల్ ఆఫ్ నార్త్ ఇండియా. మనకి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అనేది చాలా ఫర్టైల్ ప్లెయిన్ కదా, ఎందుకంటే గంగా రివర్ అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. సో బాగా పంటలు అవి పండుతాయి అండ్ పాస్చర్స్ ఎక్కువగా ఉంటాయి, గడ్డి అవి బాగా ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం నార్త్ ఇండియా అంతా వీళ్ళు స్ప్రెడ్ అయ్యి సెటిల్ అవ్వడం జరిగిందనమాట. ఇట్ వాజ్ రెఫర్డ్ టు, అందుకనే మనం నార్త్ ఇండియాని ఏమంటాము అని అంటే ఆర్యావర్త అని చెప్పి పిలుస్తాము. ఆర్యావర్త అని అంటే ఆర్యులు ఉండే ప్లేస్ అని చెప్పి ఆర్యావర్త అని చెప్పి నార్త్ ఇండియాని పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ ద పీరియడ్ బిట్వీన్ 1500 BC to 600 BC. సో ఇప్పుడు ఈ ఏరియాని ఆర్యావర్త అంటాము. అండ్ వీళ్ళు 1500 to 600 BC మధ్య ఈ ఆరియన్స్ డామినేషన్ మనం చూసాం కాబట్టి ఈ టైం పీరియడ్ని మనము ఆరియన్స్ ఏజ్ లేదా దీన్నే వేదిక్ ఏజ్ అని అంటాము. అండ్ ఈ 1500 to 600 BC మధ్య కూడా మళ్ళీ మనం దీన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి అర్లీ వేదిక్ ఏజ్, దీన్నే రిగ్వేదిక్ ఏజ్ అని అంటాము 1500 to 1000 BC మధ్యలో. అండ్ ఇంకోటి వచ్చేసి లేటర్ వేదిక్ ఏజ్, దట్ ఈస్ 1000 to 600 BC మధ్యలో.
ఓకే, సో 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయడం జరిగింది. 1500 to 1000 BC, 1000 to 600 BC, ఈ 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. మరి అసలు ఇప్పుడు ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ ఏది ఎవరని అంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, ఇందాక మనం ఏమన్నాము, ఇరాక్, ఇరాన్, సిరియా ఈ ప్రాంతం నుంచి వీళ్ళు త్రూ మౌంటైన్ పాసెస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు అని. ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద ఆరియన్స్ ఈజ్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. దీన్ని ఎప్పుడు డిబేట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ స్కాలర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ రీజియన్స్ యాజ్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనమాట. కొంతమంది ఏంటి అని అంటే వీళ్ళ ఒరిజినల్ హోమ్ సెంట్రల్ ఏషియా అని అంటారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అదే కదా, ఇక్కడ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని చెప్పి. అండ్ అకార్డింగ్ టు బాలగంగాధర్ తిలక్ ఉన్నారు కదా, మన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్. సో ఆయన ప్రకారము ఆరియన్స్ ఒరిజినల్లీ ఇన్హాబిటెడ్ సైబీరియా, బట్ డ్యూ టు ద ఫాలింగ్ టెంపరేచర్ దే హ్యాడ్ టు లీవ్ సైబీరియా ఫర్ గ్రీనర్ పాస్చర్స్. ఈయన యొక్క రీసెర్చ్ ప్రకారము, ఈయన యొక్క ఒపీనియన్ ప్రకారము ఆరియన్స్ అనేవాళ్ళు సైబీరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళు అక్కడ టెంపరేచర్స్ భారీగా పడిపోవడంతో అక్కడ వీళ్ళు పాస్చరల్ లైఫ్ కదా లీడ్ చేసేది, పాస్చర్స్ దొరకలేదన్నమాట, ఫుడ్ దొరకలేదు వీటికి, జంతువులకి. అందుకని చెప్పి వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చారు అని చెప్పి బాలగంగాధర్ తిలక్ నమ్ముతారు. ద అదర్ వ్యూ ఇస్ దట్ ద ఒరిజినల్ హోమ్ వాస్ ఇన్ ద సదరన్ రష్యా. అంటే కాస్పియన్ సీ ఉంది చూడండి మనకి, రష్యాకి కింద పక్క కాస్పియన్ సీ, సదరన్ రష్యా, ఆ రీజియన్కి చెందిన వాళ్ళు. ఆర్ ఇన్ ద సదరన్ యూరప్, అంటే ఆస్ట్రియా, హంగేరీ ఈ పక్క వాళ్ళు అని కూడా నమ్ముతారు. ఫ్రమ్ దేర్ దే హ్యాడ్ మైగ్రేటెడ్ టు ద యూరోపియన్ కంట్రీస్, పర్షియా అండ్ యూరోపియన్ కంట్రీస్కి, పర్షియాకి, ఇండియాకి. అంటే ఈ ఆస్ట్రియా, హంగేరీ ఇక్కడి నుంచి వీళ్ళు యూరోపియన్ కంట్రీస్కి, తర్వాత పర్షియాకి, తర్వాత ఇండియాకి వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చారు. సో అట్లా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఆరియన్స్ అని చెప్పి కొంతమంది నమ్ముతారు. సో సెంట్రల్ ఏషియా అని, సైబీరియా అని, తర్వాత సదరన్ రష్యా అని, ఆస్ట్రియా, హంగేరీ అని ఇట్లా రకరకాలుగా అంటారనమాట ఆరియన్స్ యొక్క ఒరిజినల్ హోమ్ని. హవెవర్ ద థియరీ ఆఫ్ సదరన్ రష్యా అపియర్స్ టు బి మోర్ ప్రాబబుల్. ఎందుకు? అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ బై హిస్టారియన్స్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేదానికే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి. ఫ్రమ్ దేర్ ద ఆరియన్స్ మూవ్డ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఏషియా అండ్ యూరప్ అనమాట. అండ్ వీళ్ళు ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 1500 BCలో. అంటే ఇట్ కోయిన్సైడెడ్ విత్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ కేమ్ టు బి నోన్ యాజ్ ఇండో ఆరియన్స్. ఈ ఆరియన్స్ ఒక చోటికే పోలేదు, ఇండియాకి వచ్చారు, కొంతమంది వచ్చేసి యూరప్కి, అట్లా డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళడం జరిగింది. అట్లా ఇండియాకి 1500 BC ఆ టైం పీరియడ్లో వచ్చిన వాళ్ళని మనం ఇండో ఆరియన్స్ అని చెప్పి పిలుస్తాము. అండ్ ది స్పోక్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ కాల్డ్ సాంస్క్రిట్. సంస్కృతంని వీళ్ళు మాట్లాడతారు, ఇది ఇండో ఆరియన్ లాంగ్వేజ్. సో ఆరియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే భాషనే సంస్కృత భాష, సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆరియన్స్ ఫాట్ అగైన్స్ట్ ద ద్రవిడియన్స్. ఇప్పుడు ఆర్యులకి ద్రవిడియన్స్కి మధ్య గొడవ జరిగింది. ఎందుకు? వీళ్ళు వేరే కంట్రీ నుంచి మైగ్రేట్ అయ్యి ఇండియాలోకి వచ్చారు. అప్పటికే సదరన్ ఇండియాలో ఉన్న వాళ్ళని ద్రవిడియన్స్ అంటారు కదా. సో వీళ్ళని ఆరియన్స్ అంటాము. ఆర్యవర్త ఈ కింద పార్ట్ ఉన్నది కదా, అది దక్షిణాపథ అని అంటాం అనమాట. ఈ ఆర్యవర్తకి దక్షిణాపథకి మధ్యలో ఏముంటుంది? ఇప్పుడు ఇట్లా ఇండియా ఉందనుకోండి, ఈ మధ్యలో వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తాయి. ఈ వింధ్యా మౌంటైన్స్ ఆర్ ద డివైడింగ్ లైన్ బిట్వీన్ ద ఆర్యవర్త అండ్ దక్షిణాపథ. ఈ సౌత్లో ఉండే వాళ్ళని వచ్చేసి ద్రవిడియన్స్ అంటారు, నార్త్ పార్ట్లో ఉండే వాళ్ళని ఆరియన్స్ అని చెప్పి అంటారు. ఈ నార్త్ సౌత్ డివైడ్ అనేది ఇప్పటికి కూడా మనకి కల్చరల్ డిఫరెన్సెస్ అనేది క్లియర్గా ఉంటుంది కదా. సో ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆరియన్స్ ఫాట్ అగైన్స్ట్ ద ద్రవిడియన్స్ and other inhabitants whom they defeated and are supposed to have been pushed down towards South India. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఈ దక్షిణ పదమే కాకుండా ద్రవిడియన్స్ ఈ పార్ట్లో కూడా కొంతమంది నివసించేవాళ్ళు. ఈ ఆరియన్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి యుద్ధం చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తే వీళ్ళు వింధ్యా మౌంటైన్స్ దిగి కిందికి వచ్చి సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారు అని. ద ఎనిమీస్ వర్ డిస్క్రైబ్డ్ బై ఆరియన్స్ యాజ్ పానీస్ అండ్ దాసాస్. దాసులు అని చెప్పి పిలిచేవాళ్ళు. పానీస్ అంటే క్యాటిల్ థీవ్స్, దొంగలు అనమాట. ఈ క్యాటిల్ని వీళ్ళు పాస్టోరల్ లైఫ్ కదా, సో వాళ్ళని తీసుకెళ్ళిపోయే దొంగలుగా డిస్క్రైబ్ చేయడము. అండ్ దాసాస్ వర్ హెల్డ్ టు బి ఇన్ఫీరియర్ బికాస్ ఆఫ్ దేర్ డార్క్ స్కిన్ అండ్ ఫ్లాట్ ఫేషియల్ ఫీచర్స్. దాసులు అంటే వీళ్ళు లైక్ డార్క్ స్కిన్డ్ అనమాట, కొంచెం
డార్క్గా అంటే లైక్ బ్లాక్గా, తర్వాత ఫ్లాట్గా, ఫేషియల్ ఫీచర్స్ అనేవి ఫ్లాట్గా. ఈ ఆరియన్స్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా, సో వాళ్ళకి వాళ్ళ స్కిన్ టోన్ లైక్ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి స్కిన్ టోన్ కొంచెం చూడడానికి వైట్గా బ్యూటిఫుల్గా అట్లా ఉంటారు. వెరాజ్ ఈ దక్షిణపథ ద్రవిడియన్స్ ఎక్కువగా మనం ఇప్పటికి కూడా లైక్ చూడొచ్చు, ఆ స్కిన్ టోన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది నార్త్కి సౌత్కి మధ్య. సో వీళ్ళని కొంచెం ఇన్ఫీరియర్గా చూసేవాళ్ళు అనమాట వాళ్ళు, అందుకే దాసులు అని చెప్పి పిలిచేవాళ్ళు. ద వర్డ్ దాస later came to denote a slave. ఫస్ట్ దీన్ని దాస అని చెప్పి పిలిచేవాళ్ళు, తర్వాత దాసుడు అంటే స్లేవ్ అని చెప్పి ఒక అర్థంలాగా మారిపోయింది అది. ద టర్మ్ దాస్యు హత్య అంటే స్లాటర్ ఆఫ్ దాస్యూస్ ఈజ్ రిపీటెడ్లీ మెన్షన్డ్ ఇన్ ద రిగ్వేద. హవెవర్ ద ఆరియన్స్ ఆల్సో ఫాట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ దస్ మెనీ ఇంట్రా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ వర్ కామన్ అమాంగ్ ద ఆర్యన్ కమ్యూనిటీస్. మనకి రిగ్వేదాలో దాస్యు హత్య అని చెప్పి చాలా చోట్ల కనపడుతుంది. అంటే ఈ దాసులని చంపారు అని చెప్పి, అంటే ఈ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్, ఈ ద్రవిడులు ఒక ట్రైబల్ గ్రూప్ లాగా, ఆర్యన్స్ ఒక గ్రూప్ లాగా ఉంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన గొడవల్లో ఈ ఆర్యన్స్ ఈ దాస్యులని చంపారు అని చెప్పి రిగ్వేదాలో కూడా చాలా చోట్ల ఉంటుందన్నమాట. అట్లా ఓన్లీ ఈ ద్రవిడియన్స్ని అంటే ఈ దాసులని వీళ్ళని మాత్రమే కాక ఆర్యులకి వాళ్ళల్లో కూడా గొడవలు జరిగేవి, ఇంట్రా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా అయ్యేవన్నమాట. నెక్స్ట్, ద కంట్రీ భరతవర్ష ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద భరత ట్రైబ్. భరతవర్ష, భరతఖండ అంటాం కదా మనము. భరతవర్ష అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే భరత అనే ట్రైబ్ పేరు మీద. ఈ భరత అనే ట్రైబ్ రిగ్వేదాలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దశరాజ యుద్ధ అని చెప్పి మనకి రిగ్వేదాలో ఒక ఫేమస్ బ్యాటిల్ ఉందన్నమాట. ఈ దశరాజ యుద్ధ అనేది ఏంటి అని అంటే ఇట్ వాస్ దీన్నే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని అంటారు, 10 మంది రాజుల మధ్య గొడవ అని. ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్ ద ట్రైబ్ భరతాస్ లెడ్ బై కింగ్ సుడాస్ అండ్ కాన్ఫెడరసీ ఆఫ్ అదర్ 10 ట్రైబ్స్ పురు, యాదవ, తర్వాత తూర్వస, అను, ద్రుహ్యు, అలీన, పక్త, బలన, శైవ, విషనిన్, ఇట్లా 10 ట్రైబ్స్ ఒక పక్క, సుడాస్ అనే కింగ్ ఒక పక్క, వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని దశరాజ యుద్ధం అని అంటారనమాట. ద ఫార్మర్ 5 ఆర్ సెట్ టు బి ఆర్యన్ ట్రైబ్స్ వైల్ ద లేటర్ 5 ఆర్ సెట్ టు బి నాన్ ఆర్యన్ ట్రైబ్స్. ద భరతాస్ ఎమర్జ్డ్. ఈ దశరాజ యుద్ధంలో భరతాస్ అనే ట్రైబ్ విక్టోరియస్గా అయ్యింది. ఇన్ విచ్ ద బ్యాటిల్ వాస్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పరుష్ని రివర్ ఒడ్డున ఈ దశరాజ యుద్ధం జరిగింది. పరుష్ని రివర్ అంటే రవి రివర్. ప్రస్తుతం మనకు రవి రివర్ ఉంది కదా, ఇండస్ యొక్క ట్రిబ్యూటరీ, రవి, బియర్స్, జీలం, చీనాబంట, వాటిల్లో రవి రివర్ ఏదైతే ఉందో ఆ రవి రివర్ ఒడ్డున పరుష్ని రివర్ అని అంటారు దాని సాంస్క్రిట్ నేమ్ వచ్చేసి యాక్చువల్గా పరుష్ని. ఆ పరుష్ని నది ఒడ్డున ఈ దశరాజ యుద్ధం అనేది జరిగిందనమాట. ఇవంతా కూడా మనకి రిగ్వేదాలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్యన్స్ గురించిన మెన్షన్ రిగ్వేదాలో ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ ఇంకా వేదిక్ లిటరేచర్ అనేది ఈ టైం పీరియడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. వేదిక్ పీరియడ్ అంటున్నాము అంటే వేదాలు పుట్టినటువంటి టైం అన్నమాట ఇది. సో అసలు వేదిక్ లిటరేచర్ అంటే ఓన్లీ వేదాసేనా, ఇంకేమన్నా ఉంటాయా? వేదిక్ లిటరేచర్ అంటే అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు వేదం అంటే ఏంటి అనేది చూద్దాం. ద వర్డ్ వేద ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ విత్ అంటే అర్థం ఏంటి అని అంటే టు నో, విద్వత్తు అంటాం చూడండి, అంటే తెలుసుకోవడం, తెలివి, నాలెడ్జ్. టు నో అనే దానికి విద్ అని అంటాం. ఆ విద్ అనే పదం నుంచి వేదం అనేది పుట్టుకొని వచ్చింది. ఇన్ అదర్ వర్డ్స్ ద టర్మ్ వేద సిగ్నిఫైస్ విజ్డమ్, నాలెడ్జ్, విజన్. వీటికన్నిటికీ వేద అంటే అదనమాట. అండ్ మొత్తం మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు కంపోజ్ చేయడం జరిగింది అని అంటే 4 వేదాలు ఉన్నాయి. వాటిల్లో మనము ఈ టైం పీరియడ్ని మనము అర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ని 2 పీరియడ్స్గా డివైడ్ చేసాం కదా. 1500 to 1000 BC ఒకటి, 1000 to 600 BC ఒకటి. ఎందుకు అట్లా డివైడ్ చేసాము అంటే బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ దోస్ టైం పీరియడ్స్. ఏ డైమెన్షన్స్లో సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా అన్నిటి పరంగా విపరీతమైన డ్రాస్టిక్ చేంజెస్ని మనము ఈ టైం పీరియడ్స్లో చూడొచ్చు అనమాట. సో కాబట్టి వాటిని డివైడ్ చేసి చదవడం జరిగింది. ఇప్పుడు అర్లీ వేదిక్ పీరియడ్నే మనం రిగ్వేదిక్ పీరియడ్ అంటాం, మిగతా పీరియడ్ ఇంకో టైం పీరియడ్ని లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. ఎందుకంటాం అలా అంటే ఈ 1500 to 1000 BC మధ్యలో అర్లీ వేదిక్ పీరియడ్లోనే రిగ్వేద అనేది కంపోజ్ చేయడం జరిగింది. వెరాజ్ లేటర్ వేదిక్ పీరియడ్లో మిగతా 3 వేదాస్
ఋగ్వేద కాకుండా మనకి ఏం వేద ఉంది? యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఈ 4 వేదాలు కంపోజ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఋగ్వేద గురించి చూద్దాం. ఋగ్వేద అనేది ఎర్లియస్ట్ ఆఫ్ 4 వేదాస్ అండ్ దీంట్లో ఋగ్వేదాలో 10 మండలాస్ ఉంటాయి అండ్ 1028 హిమ్స్ ఉంటాయి, అంటే శ్లోకాస్ 1028 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ద హిమ్స్ వర్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్, అసలు ఈ శ్లోకాలు, ఈ హిమ్స్ అనేవి దేనికోసము? ఇవి అగ్నిదేవుణ్ణి, ఇంద్ర, మిత్ర, వరుణ అండ్ మిగతా దేవుళ్ళని పొగుడుతూ ఉన్నటువంటి శ్లోకాలు అనమాట, వాళ్ళకి సంబంధించిన శ్లోకాస్. It contains the famous Purusha Sukta that explains the 4 varnas. చాతుర్వర్ణ సిస్టమ్ ఉంది కదా, 4 వర్ణాస్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి. సో ఆ చాతుర్వర్ణాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పురుష సూక్త అనేది కూడా మనకి ఋగ్వేదానికి చెందినదే. సో దీన్ని బట్టి మనకేమని తెలుస్తుంది? పురుష సూక్తం ద్వారా ఈ చాతుర్వర్ణాస్ అంటే బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు బ్రహ్మ యొక్క మొహం నుంచి, తర్వాత క్షత్రియాస్ ఆర్మ్స్ నుంచి, వైశ్యాస్ వచ్చేసి థైస్ నుంచి అండ్ శూద్రాస్ వచ్చేసి ఫీట్ ఆఫ్ ద క్రియేటర్ నుంచి బయటికి వచ్చాడు అని చెప్పి పురుష సూక్త చెప్తుందన్నమాట. అండ్ ద యూనివర్సల్లీ ఫేమస్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద. సో ఋగ్వేద అని అంటే ఓవరాల్గా ఋగ్వేదాలో ఏముంటాయి? 10 మండలాస్ ఉంటాయి, 1028 హిమ్స్ ఉంటాయి. ఈ హిమ్స్ అన్నీ దేవుళ్ళను పొగుడుతూ, ఏ దేవుళ్ళు? ఇంద్ర, మిత్ర, వరుణ, వాయు, వీళ్ళని పొగుడుతూ ఉండే శ్లోకాస్ అనమాట. నెక్స్ట్ సామవేద. సామవేద అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మెలోడీస్. సామవేదం అనేది మ్యూజిక్కి ఒక ట్రీటీస్, ఒక బుక్ లాంటిది అనమాట. ఇట్ కంటైన్స్ ద స్టాండర్స్ టేకెన్ ఫ్రమ్ ద ఋగ్వేద అండ్ సెట్ టు ట్యూన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సింగింగ్. ఇప్పుడు శ్లోకాలు ఋగ్వేదాలో ఉంటే అవి ఎలా పాడాలి అన్నది సామవేదంలో ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేసింగ్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ మ్యూజిక్. మన ఇండియన్ మ్యూజిక్ ఎంత పాతది, మనకి ఇప్పుడు రకరకాల రాగాలు అవి ఎలా పాడాలి, ఏ టైంలో ఏ రాగం పాడాలి. నెక్స్ట్ థర్డ్ వేద వచ్చేసి యజుర్వేద. యజుర్వేదాలో ఏంటంటే మనకి ఋగ్వేదాలో ఏమన్నాము? హిమ్స్ ఉంటాయన్నాం. సామవేదాలో అవి ఎలా చెప్పాలి అన్నది ఉంటుంది అన్నాం. ఇప్పుడు యజుర్వేదాలో ఏంటి అంటే ఏవైనా సాక్రిఫైసెస్, అంటే ఏవైనా హోమాలు, బలులు ఇలాంటివి ఇచ్చేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు అట్లాంటప్పుడు వాటిని ఎలా రిసైట్ చేయాలి, వాటి పద్ధతులు ఏంటి, అవంతా కూడా మనకి యజుర్వేదంలో మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ ద సోషల్ అండ్ ద పొలిటికల్ మిల్యూ ఇన్ విచ్ దే అరోజ్. ఇక్కడ మనకి యజుర్వేదాలో మాత్రము 2 కేటగిరీస్గా యజుర్వేదాన్ని డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి శుక్ల యజుర్వేద, ఇంకోటి వచ్చేసి కృష్ణ యజుర్వేద. ఓకే, శుక్ల యజుర్వేదం అనేది ఏంటి అని అంటే, శుక్ల యజుర్వేదం దీన్నే వాజసనేయి అని అంటారు. కృష్ణ యజుర్వేదాన్ని వచ్చేసి తైత్రీయ, కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ, తర్వాత కథక, మైత్రేయని, కపిస్థలి ఇట్లా ఉంటాయన్నమాట. సో యజుర్వేదం మనకి ఋగ్వేద హిమ్స్, సామవేద వచ్చేసి లైక్ ఇండియన్ మ్యూజిక్ యొక్క ఆరిజిన్. యజుర్వేదం వచ్చేసి హౌ టు పర్ఫామ్ ఏ సాక్రిఫైస్, అంటే పద్ధతులు అవంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అథర్వణ వేద. అథర్వణ వేదాలో ఏంటంటే రిచువల్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ ద చార్మ్స్ అండ్ స్పెల్స్ టు వార్డ్ ఆఫ్ ఈవిల్స్ అండ్ డిసీజెస్. ఏవైనా భూత ప్రేత పిశాచాలు అట్లా అంటారు కదా, అట్లా ఈవిల్స్, ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ లేదంటే డిసీజెస్ అలాంటి వాటిని తరిమేయాలి, రాకుండా చూడాలి అని అంటే ఏం చేయాలి అదంతా కూడా అథర్వణ వేదంలో మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద బిలీవ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద నాన్ ఆర్యన్స్. అనార్యులు అని అంటాం అనమాట. సో వాళ్ళ యొక్క బిలీవ్స్, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ అంతా కూడా మనకి అథర్వణ వేదాల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి 4 వేదాలు, రిగ్, యజుర్, సామ, అథర్వణ వేదాస్. ఇవి మెయిన్గా వేదిక్ లిటరేచర్లో ఫస్ట్ 4 ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాక బిసైడ్ ద వేదాస్ దెర్ ఆర్ అదర్ సాక్రెడ్ వర్క్స్. ఇంకేమేమి ఉన్నాయి? బ్రాహ్మణాస్ అని, ఉపనిషత్స్ అని, ఆరణ్యకాస్ అని. ఇవి కాక రామాయణం, మహాభారతం లాంటి ఎపిక్స్, ఇవన్నీ కూడా మనకి వేదిక్ లిటరేచర్లో భాగంగా ఉన్నవే. అయితే వీటన్నిటి గురించి అండ్ ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, దాంతోపాటు
రిగ్వేదిక్ పీరియడ్ నాటి లైఫ్ ఎలా ఉండింది, వాళ్ళ సోషల్, పొలిటికల్, ఎకనామికల్ కండిషన్స్, వాళ్ళ ప్రాక్టీసెస్ అండ్ రిచువల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6th to 12th క్లాసెస్వి బైలింగ్యువల్ క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్డ్, ఇప్పుడు ఎట్లా చెప్పుకున్నామో అలాగే. సో ఫుల్ లెంత్ క్లాసెస్ అన్నీ కూడా మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేతే చెప్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు కావాలి అనుకున్నట్టయితే ఫీ ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ వచ్చేసి 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లోకి వెళ్తే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కోర్స్ ఉంటుంది, యూ కెన్ పర్చేజ్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో రిగ్వేదిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.